దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకి వందనాలు. ఈ దినాన్ని చూడడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇస్తున్నాను ప్రభు. అనేకులు ఈ దినాన్ని చూడలేకపోయారు, కేవలం ఈ దినాన్ని చూడగలిగారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం తండ్రి. మేము పాడుతున్న పాటలో మరి ఆరాధనలో వాక్యపరిచయండి మీ నామాన్ని కనపరచుకోమని, ప్రతి ఆటంకమును తొలగించి అనేకులకి లైవ్ ఆశీర్వదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన ఇచ్చినాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మనందరికి వచ్చిన పాట ఇది కోతకు సమయం, పనివారి సమయం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, కొంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోని పాల్గొందుమా. యజమానుని నిధులన్నీ నీవే కదా, యజమాను నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పాడదాం కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితంబు నీకియ్యగా, వదలంటూ వెనుదీసి విడిపోదువా. శ్రమలను ఫలితంబు నీకియ్యగా, వదలంటూ వెనుదీసి విడిపోదువా. జీవార్థ ఫలములను భుజింపవా, నిత్య జీవార్థ ఫలములను జయించవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ప్రార్థన చేయుదమా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పిల్లల, దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి అనేకులు ఇది నన్ను చూడలేకపోయారు. కేవలము కృపను బట్టి క్షేమంగా ఉన్నాం. దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తూ కొన్ని నిమిషాలు
అందరూ అలాగే కళ్ళు మూసుకుంటే లెట్స్ ఆల్ టుగెదర్ వర్షిప్ అవర్ గాడ్. మనందరం కలిసి ప్రభు అయిన దేవుని నామాన్ని స్తుతిద్దాం. కళ్ళు మూసుకోండి కొన్ని నిమిషాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంకింగ్ గాడ్ for what he has done. So he has done wonders and miracles and great things he has done for us. మన కొరకు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేశాడు. ఆమేన్. అవును, మనందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. మనందరం ప్రభుని కనపడదాం. థ్యాంక్ యూ లార్డ్. ఎవ్రీబడి థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవ్రీబడి ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము సృజించినావు నీవు, నన్ను చూసే గొప్ప ధన్యత మనకి ప్రభు ఇచ్చి ఈరోజు సజీవ లెక్కలో ఉంచినందుకు మనం ఏమి ఇవ్వగలం పిల్లరా? ఏమి ఇవ్వగలం? వాట్ క్యాన్ వై గివ్? మనం ఆయనకి ఏమి ఇచ్చి మన రుణం తీర్చగలం? ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో ఎంతైనా నమ్మదగిన దేవుడు. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆల్వేస్. 24/7 వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆమేన్. కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఆయన గాయపడిన ఆస్తు నీ మీదకి రావటం, నేను విడిపించటం, నీ భారాన్ని తేలిక చేయడం, నేను స్వస్థపరచడం ఇప్పుడే నువ్వు చూస్తావు. ఇప్పుడే. నౌ యూ కెన్ సీ. నౌ గాడ్ ఈస్ ఓపెనింగ్ యువర్ ఐస్. రిసీవ్ యువర్ మిరకల్. రిసీవ్ యువర్ మిరకల్. ఇప్పుడే గాడ్ ఈస్ ఓపెనింగ్ యువర్ ఐస్. యూ కెన్ సీ జీసస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. His presence is around you. నీ చుట్టూ దేవుని సన్నిధి ఆవరించబడి ఉంది. Fear not. Fear not. He is going to lift up. He is going to guide you. Amen. Amen. నిన్ను నడిపించబోతున్నాడు. He is going to guide you. He is going to catch your hand. అందరూ నీ చేతిని విడిచిపెట్టి ఉండొచ్చు. పరిస్థితులు ప్రతికూలంగా ఉండవచ్చు. But our God is great God. He is so faithful towards you. నీ పట్ల ఎంతో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. జస్ట్ ప్రైజ్ గాడ్. జస్ట్ ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం వాక్యాలకు మనం వెళ్దాం. అందరూ ఆరాధన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనలోకి ఇప్పించండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఈ రాత్రిక సమయంలో నీ సన్నిధికి వచ్చాం ప్రభావ. ఎంతో ఆశతో పరుగును వచ్చాం ప్రభా. తండ్రి నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం ఏసయ్యా. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, స్తుతి ఆరాధనలు మీరు ఉన్నారు ప్రభా. స్తుతి ఆరాధన దిగి వచ్చారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవాని పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. దేవాని పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను అయ్యా తండ్రి. రాత్రికాల సమయంలో లైవ్ చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు తాకండి నాయన. అయా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వాళ్ళ హృదయాలు తెరవండి ప్రభా. నీకు వందనాలయ్యా.
తండ్రి నీ దాసుని బలమైన శక్తివంతమైన వాక్యంతో నింపండి, బలమైన వాక్యంతో నింపండి ప్రభా. తండ్రి వినగలే చెవి, గ్రహించగలే మంచి మనసు మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. అయా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు దేవా. యేసయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. చెడ్డబిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా అయా, చెడ్డబిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దృష్టి కన్నా చెడ్డబిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టి కన్నా చెడ్డబిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన యేసయ్యా యవన కాలంలో ఉన్న బిడ్డలు దర్శించండి. యవనస్తులు ప్రభా దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారని నీ వాక్యం చేతే కదా నాయన తండ్రి. నీ వాక్యంతోనూ నాయన తండ్రి నాయన ప్రార్థనతో నాయన యవన బిడ్డలు నింపండి అయా. నాయన శాపంలో బంధకాల్లో యవన బిడ్డలు మీరు విడిపించండి ప్రభా. ఎంతమంది తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు, వారి కన్నీరంతా నాట్యంగా మార్చండి ప్రభా. నీకు వందనాలు. అలాగే దేవా నాయన యేసయ్య ఎంతో మంది ప్రభు బంధువులు స్నేహితులు ప్రభా తండ్రి నాయన నిన్ను ఎరుగక ఉన్నారు ప్రభు. వారు అందరినీ రక్షణ మార్గంలో నడిపించండి దేవా. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే కృప వారికి దయచండి ప్రభా. నీకు వందనాలు. నీ కృప మా అందరికీ తోడుగా ఉంచండి ప్రభా. అలాగే సేవకులు ఎక్కడున్న వారి కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించి మహిమ పొందండి దేవారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవాలయ నాయన తండ్రి నాయన యేసయ్యా నీ రాకడ చాలా సమీపంగా ఉంది. పరిశుద్ధ గుంపులో మమ్మల్ని ఉంచండి నాయన. యథార్థమైన నాయన హృదయం కలిగి నీ సన్నిధిలో అయా నాయన నడిచే కృప మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయా నాయన ఈ ప్రాంతాలను ప్రభా అయా మేము ఉంటున్న ప్రాంతాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలన్నీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. సంఘం సహవాసం నాయన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్న నీ ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. అనేక ప్రాంతాలు, దేశ విదేశ నలుమూల ప్రాంతాల వాక్యం నీ హృదయాలు, నీ ప్రజల యొక్క హృదయాలు మీరు దర్శించండి ప్రభా. నీకు వందనాలయా. అయ్యా నీకు వందనాలు. చీకటిని శ్రమలు బంధిస్తున్నానయ్యా, దురాత్మ శక్తుల శ్రమలు బంధిస్తున్నాను ప్రభా. నాయన నీకు వందనాలు. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చండి, వాడి వ్యతిరేక శక్తుల శ్రమలు లయపరచండి అయ్యా. నీకు వందనాలు దేవా. నీ సన్నిధి నాయన మేము అనుభవిస్తున్నాం, నీ సన్నిధిలో నాయన ఉన్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ లైవ్ చేసిన ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన దేవుని నామంలో, యేసయ్య నామంలో శుభములు. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 121వ దావీదు కీర్తన మనందరికీ తెలిసిన మాటే, మనందరికీ తెలిసిన సుపరిచితమైన కీర్తన. 121వ సంకీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. అండ్ 7వ వచనం. ఆయన నీ పాదమును తొట్టిరనివాడు, నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు అంటూ 7వ వచనం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. పిల్లరా, ఈ 121వ అధ్యాయాన్ని కీర్తన మనం చూస్తే కాపాడును, కాపాడుట అనే మాట ఎన్నిసార్లు రాయబడిందండి? 1, 2, 3, 4, 5, 6, 7 టైమ్స్, ఆల్మోస్ట్ 7 సార్లు. ఐ విల్ కీప్ ది, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, ఐ విల్ కీప్ యూ. కాపాడుతానని దేవుడు తన ప్రజలకి ఇస్తున్న వాగ్దానం అది మాట. పిల్లలు 121 కీర్తన పైన చిన్న అక్షరాలతో రాయబడింది అన్నమాట. యాత్ర కీర్తన. పిల్లరా, యాత్రలో, జీవిత ప్రయాణంలో దేవుని వాక్యంలో రాయబడింది మనమాట యాత్రికులము, పరదేశులము. పిల్లరా, మన జీవితం ఒక యాత్ర లాంటిది. జర్నీ, ఇట్స్ ఎ జర్నీ, జస్ట్ లైక్ జర్నీ. పిల్లలు, ఈ యాత్రలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతాను, నీ ప్రాణాన్ని కాపాడుతాను. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, పిల్లరా, యోబు విషయంలో సాతానుడు చెలరేకపోతుంటే ప్రభు ఏమన్నాడంటే, శరీరం అంతటి నువ్వు ముట్టొచ్చు కానీ అతని ప్రాణమును ముట్టడానికి నేను నీకు పర్మిషన్ ఇవ్వలేదు. డోంట్ టచ్ హిస్ సోల్. ఆయన యోబు ప్రాణాన్ని ముట్టొద్దు. మన ప్రాణము
క్రీస్తు యేసులో భద్రపరచబడి ఉంది. ఆమేన్. Amen. మనం ఆయన చేతిలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ప్రియులారా, యోహాను సువార్త 10:29 ఎలా కాపాడుతాడు మనల్ని? ఆయన హస్తంతో కాపాడుతాడు, ఆయన చేతితో మనల్ని కాపాడుతాడు. యోహాను సువార్త 10:29 చూడండి. 10:29 28 కూడా. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు. నేను నా బిడ్డలు నా చేతుల్లో పట్టుకుని ఉన్నాను. ఐ విల్ కీప్ దెమ్ విత్ మై హ్యాండ్. నా గాయపడిన చేతులతో, నా బలమైన హస్తంతో, నా దక్షిణ హస్తంతో. చదవండి. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. పిల్లరా, మనం యేసయ్య చేతుల్లో మాత్రం కాదు, యేసయ్య అట తండ్రి చేతిలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా నేను తాకాలంటే మొదట తండ్రి చేతిని విడిపించాలా, తర్వాత యేసయ్య చేతిలో ఓపెన్ చేయాలా, అప్పుడు నేను టచ్ చేయాలి. అది ఎవరికైనా సాధ్యమా? కాబట్టి నిన్ను ఎవడు ముట్టలేడు. ప్రభు అంటారు 41వ అధ్యాయం యెషయా గ్రంథంలో, నేను మనల్ని ఎలా కాపాడుతాను. బ్యూటిఫుల్ వర్డ్ అండి అది. నిజంగా ఈ మాట చదివితే 1000 ఏనుగుల బలం వస్తుంది మనకి. గొప్ప కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. మీరు కన్నిటిలో సమస్యలు ఉన్నప్పుడు, ఒంటరితనం ఉన్నప్పుడు ఈ అధ్యాయం 41వ అధ్యాయాన్ని మరి 9-10 వచనాలు మీరు చదువుకోండి. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవనియు నేను ఉపేక్షింప ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడద్దు, నేను నీ దేవుడినే ఉన్నాను. దిగులు పడద్దు, నేను బలపరుతును. సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను. నీతి అను నా దక్షిణ హస్తంతో నేనేం చేస్తాను? కాపాడతాను. నా దక్షిణ హస్తం. వాక్యంలో దక్షిణ హస్తం గురించి, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయను. యెహోవా దక్షిణ హస్తం గొప్ప కార్యాలు చేయ. ప్రభు అంటాడు, నా చేతితో మిమ్మల్ని తీసుకొచ్చాను బయటకు అంటాడు ఇజ్రాయేలీలతో. ఈరోజు హౌ హీ విల్ ప్రొటెక్ట్ యూ. ఆయన మనల్ని కాపాడుతాడు. 5వ కీర్తన 11 వచ్చిన. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆశ్రయించు వారు అందరూ సంతోషిస్తారు. నీవే వారిని కాపాడుతూ గనుక నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా. నీవే వారిని కాపాడుతావు. ఎలా కాపాడుతావు? చూడండి 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడు నీవే, కేడెంతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పెదవు. దయతో కప్పుతాడంట. కీడెముతో కప్పబడినట్లు దయతో, తన హస్తాలతో, తన చేతితో, తన దక్షిణ హస్తంతో నిన్ను కాపాడు. 57వ కీర్తన 1వ వచనం. 57వ కీర్తన 1వ వచనం. ఎలా కాపాడుతాడు మమ్మీ? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. నీ రెక్కలతో నన్ను కప్పుతావు. రెక్కలతో. 91వ దావీదు కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. పిల్లరా, ఆయన రెక్కలతో మనం కప్పేస్తాడంటండి. చూడు, కోడి తన పిల్లల్ని చక్కగా అన్నింటినీ ఒకటి తీసుకొచ్చి రెక్కలతో ఇలా కప్పుతుందండి. కోడి తన పిల్లల రెక్కలతో కప్పినట్లుగా మనల్ని అయినట్ట తన రెక్కలతో, తన హస్తాలతో కప్పుతాడు. అప్పుడు ఏమవుతుంటే 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం రోగమునకైనను భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదు. రాత్రి కలుగు భయమునకైనను అని, పగటి వేళ ఎగురు బాణానికైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయ రోగానికైనా, 1000 మంది నీ పక్కన పడిన, నీ కుటుంబం 10,000 మంది పడినా, దొమ్మిగా వచ్చినా నీకు నాకు మనకి ఏమి కాదు. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? ఆయన రెక్కల నీడలో ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు అండి. కాపాడుతాడు, నిన్ను కాపాడుతాడు.
నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఫ్రమ్ విచ్, దేని నుండి మనల్ని కాపాడుతాడు? మొదటిగా మరి సాతాను చేతుల నుండి మనల్ని కాపాడుతాడు. తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 3:3 చూడండి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడను. దుష్టత్వము నుండి నన్ను కాపాడుతాడు. దుష్టత్వము అనే దగ్గర పుట్ ఫ్రెండ్స్ 2 అనేసి కింద ఏముందండి? 3 నుండి 3. దుష్టుని సాతాను చేతిలో నుండి, సాతాను నుండి నిన్ను కాపాడుతాడు. దురాత్మ దెయ్యం నుండి నిన్ను కాపాడు. సాతాను చేతులు పడకుండా నిన్ను ప్రభువు నమ్మదగిన వాడు. యూ కెన్ ట్రస్ట్ హిమ్. నువ్వు ఆయన నమ్మొచ్చు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. వాక్యం చెప్తుంది, రాజులైనా అధికారులైనా మీరు నమ్ముకొనకూడి, వారి ప్రణాళికలు నాడే నశిస్తాయి. ప్రియులారా, వారు మాట చెప్తారు, ఆ మాట మీద నిలబడలేరు. మనుషులు నమ్ముకున్నట్టుగా యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. యాకోబు, నీ దేవుని మీద ఆశ పెట్టుకో, నమ్ముకో నీ దేవుణ్ణి. ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టు నుండి కాపాడు. సాతాను చేతులు పడకుండా నన్ను కాపాడతాడు. సాతానుడు ఎవడు మృగమైనా అని పిల్లలు ఎంతమంది లాక్కెళ్ళిపోతున్నాడు. పిల్లలు చిన్న లేదు, పెద్ద లేదు, యవనస్తు లేదు, వృద్ధులు లేదు, స్త్రీ పురుష భేదం. పిల్లలు అంతలో కనపడుతున్న అంతలో మాయమైపోతున్నారు. లాక్కొని వెళ్ళిపోతున్నారు నరకానికి. పిల్లరా, ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. సాతానుడు ఎవరిని ఎప్పుడు లాక్కెళ్ళిపోతాడో, ఎవరిని మింగేస్తాడో, ఎవరిని తీసుకుని వెళ్ళిపోతాడో తెలియని దినాల్లో ఉన్నాం. ఇలాంటి దినాల్లో మన కాపుదలు ఏంటో తెలుసా? యేసు ప్రభు వారి రెక్కలు. ఆయన చేతుల్లోనికి మనం రావాలి. ఆయన సన్నిధిలోనికి మనం రావాలి. ఆయన మనం హత్తుకున్నప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. నేను నిన్ను నీ ప్రాణాన్ని కాపాడుతానంటున్నాడు దేవుడు. దేవుడు వాక్యంలో 125వ కీర్తనలో ఏముందో తెలుసా? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా ఇది మొదలుకొని నేను నా ప్రజల చుట్టూ ఉంటాను అన్నాడు. వాగ్దానము చేశాను. ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ అంటున్నాడు ఈ రాత్రి. నమ్ముతున్నావా ఈ మాట? యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించేవారు, ఆయన హత్తుకున్నవారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. మనుషులు నమ్ముకుని చాలా నష్టపోయావు. అధికారుల మీద ఆధారపడి ఎంత పోగొట్టుకున్నావు. కాపుదల లేదు నీకు. ప్రియులారా, దేవుని నమ్ముకో, దేవుని మీద ఆధారపడు, ఆయన పాదాల దగ్గర గడుపు, కన్నిటితో ప్రభు పాదాలు పట్టుకో, ఆయన్ని కనపరచు, ఆయన మహింపరచు, ఆయనకి పూజించు, ఆరాధించు, ఆయన పట్టుకో. ఏసైన దేవుని పట్టుకో, గట్టి జీవంగల దేవుడు నిన్ను కాపాడుతాడు. దుష్టుని నుండి అంటే సాతాను చేతుల నుండి నిన్ను దేవుడు కాపాడుతాడు. రెండవది, దేని నుంచి కాపాడుతాడు? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని. సాధారణముగా నేను చదువుతున్నాను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింప లేదు. ఇక్కడ కూడా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయను. ఈ 13వ వచనంలో మనం చూస్తే మన దేవుడట ప్రతి శోధన నుండి మనల్ని కాపాడతాడట. రకరకాల శోధన అంతవరకు బాగానే ఉంటుంది. ఉన్నట్టుండి ఒక ఉపద్రవం వచ్చి పడుతుంది, ఉన్నట్టుండి ఏదో శ్రమ వచ్చి పడుతుంది, ఉన్నట్టుండి ఏదో అనారోగ్యం వచ్చి పడుతుంది, ఉన్నట్టుండి ఏదో బాంబు పేలుతుంది. గలిపిల్లి, నిద్ర ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అది ఒక రకమైన శోధన. అయ్యగారు శోధన వచ్చేస్తుందండి. శోధన వదలటం లేదు. భయపడద్దు. దేవుడు 2 పనులు చేస్తాడు. మొదటిది, శోధన నుండి నిన్ను కాపాడుతాడు. రెండవది, శోధనను తట్టుకునే శక్తి నీకు ఇచ్చి శోధనలో నీకు ఒక పాఠాన్ని నేర్పించి నేను మరొక మెట్టి దేవుడు ఎక్కిస్తాడు.
వాట్ ఏ గుడ్ గాడ్. హీ వాంట్స్ టు టీచ్ అస్. ఆయన మనకు నేర్పించాలని కోరుతున్నాడు. ఎగరటం నేర్పిస్తాడు, ప్రార్థన చేయటం నేర్పిస్తాడు, క్షమించడం నేర్పిస్తాడు, ఇతరులను క్షమించడం నేర్పిస్తాడు, ఆయనతో నడవటం నేర్పిస్తాడు, వాక్యం చదవటం, అర్థం చేసుకోవడం, అనేక విషయాలు ప్రభు మనల్ని బోధించే ఆ యొక్క క్రమంలో కొన్నిసార్లు శోధన నువ్వు తట్టుకోగలిగినంతే. ఆ 13వ వచనంలో చూస్తే మీరు, 1 కొరింథీ 10:13 తట్టుకోగలిగినంతే రాణిస్తాను. లేను బాబు, ఇక తట్టుకోలేకపోతున్నాను, అంతవరకు ప్రభు తీసుకుని రాడు నేను. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఈజ్ నాట్ ఎ సాడిస్ట్. మనం బాధపడుతుంటే సంతోషించే దేవుడు కాదు. రోమ్ తగలడిపోతుంటే నీరో పీడలు వాయిస్తూ మరి నవ్వుకుంటున్నాడు పిచ్చోడ్లాగా. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. కనికరం గల దేవుడు, దయగల దేవుడు. మనుషులు మనం పాడైపోతే సంతోషిస్తారు, మనం ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతే, మనం నాశనం అయిపోతుంటే ఆనందిస్తారు. బయటికి మాత్రం అయ్యో అయ్యో అంటారు, కానీ లోపల వీడికి ఇలాగే జరగాలి, వీడికి ఈ శాస్తి ఇదే. మనకు నష్టం కలుగుతున్నప్పుడు పీపుల్ విల్ లావ్ బికాస్ దే హేట్ us, దే హ్యావ్ జెలసీ ఆన్ us. మన మీద వారికి అసూయ ఉంది. బట్ వేరస్ అవర్ గాడ్ ఈజ్ నాట్ ఏ స్వార్థం కలిగిన దేవుడు కాదు, నిస్వార్థమైన కపటము లేని మహారాజు ఆయన. యథార్థవంతుడు, నీతి న్యాయములు కలిగిన వాడు. ఆయనకు సమ్ముడైన వారు ఎవరు లేరండి. యేసయ్య లాంటి నీతి న్యాయము కలిగి, ప్రేమ కలిగిన వాడు, కనికరం గల దేవుడు, క్షమించగలిగిన వాడు ఎవరున్నారు? ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ నాట్ ఏ హ్యూమన్. ఆయన మనుషుడు కాదు, అబద్ధమాట నరుడు కాదు ఆయన. ఈ రాత్రి ప్రతి శోధన నుండి దేవుడిని కాపాడుతాడు. అట్ లాస్ట్ హి విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎవ్రీ టెంప్టేషన్. ఎలాంటి శోధన నువ్వు ఎదుర్కొంటున్నావు నాకు తెలియదు. ఇప్పుడు నా మాటలు వింటుండగా నీవు శోధనలో ఉన్నావేమో, భయంకరమైన వ్యాధి చేత పీడించబడుతున్నావేమో. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం, ఏం మాత్రం ప్రయోజనం లేక భయంకరంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో. అదే రకమైన శోధన. నీ బంధువులు నువ్వు ప్రేమిస్తున్న వారే నీ మీద తిరగబడి నీ వెనకతలు గొయ్యలతో అవుతున్న నేను బాధపడుతున్న రకరకాల మాటలు చేత, అదో రకమైన శోధన. మనశ్శాంతి లేదేమో, నిద్ర పడట్లేదు. ఏ రకమైన శోధన, ఆత్మీయ, శారీరక, మానసిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఎలాంటి శోధనలు నువ్వు ఉన్నా, రాత్రి నీ దేవుడు, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య ప్రతి శోధన నుండి నిన్ను కాపాడతాడు. మొదట దుష్టు నుండి కాపాడతాడు, రెండవది శోధన నుండి కాపాడతాడు, మూడవది మన శత్రువుల నుండి దేవుడు కాపాడతాడు. చూడండి 56వ కీర్తన 9వ వచనం. 56వ కీర్తన 59 మీకోసం చూస్తున్నాను. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుతారు. దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియదు. ఇంకా పైకి చదివితే 4వ వచనం. దేవుని బట్టి నేను నీ వాక్యము కీర్తించదను. దేవుని మీద నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడిన. శరీరదారులు నన్ను ఏమీ చేయగలరు. దినవెల్ల వారు నా మాటలు అపార్థం చేయుదురు. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. నిన్ను తరుముతున్న శత్రువులు వినరా, పగబట్టినట్టు శత్రువులుగా పరిణమించిన వారిని వారి చేతుల్లోని దేవుడు నిన్ను కాపాడతాడు. ద్వితీయోపదేశకాండం 31:6 చూస్తే, ద్వితీయోపదేశకాండం 31:6 వచనాన్ని మనం చదివితే అక్కడ ప్రభు అంటాడు ఇశ్రాయేలుతో, నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడిని యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎన్నడు ఎడబాయాడు, నిన్నెడబాయాడు. ప్రైజ్ ది లార్డ్. వారిని చూచి భయపడొద్దు, దిగులు పడొద్దు. ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత
సుమారు కానాన్ దగ్గరికి వచ్చేసరికి 40 years. ఈ 40 సంవత్సరాలు పిల్లల అరణ్య యాత్రలో పగలు భయంకరమైన ఎండ, రాత్రులు భయంకరమైన చలి, పిల్లల ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంగా, రాత్రి చలి దెబ్బ తగలకుండా అగ్నిస్తంభంగా వారితో కూడా నడిచిన దేవుడు తినడానికి మన్నాను పంపించి, పూరేడు పెట్టెలు పంపించి, వారి ఆకలి తీర్చి, వారికి బండ నుండి నీరిచ్చి, అద్భుతాలు వెంబడి అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించి వారిని కానాన్లోకి తీసుకెళ్తుంటే వారు భయపడుతున్నారు. కనానైట్స్ ఎలా ఉన్నారంటే భారీ మనుషులు, మిడతల్లా ఉన్నాం అన్నట్టుగా ఉన్నారు. బట్ దేవుడు అంటున్నాడు, వారిని చూసి భయపడద్దు, మీ శత్రువుని చూసి భయపడద్దు, దిగులు పడద్దు. కీర్తన గ్రంథము 18:2 18:2 దావీదు అంటున్నాడు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. ఎన్ని మాటలైన వాడు. వాట్ ఏ గ్రేట్ మ్యాన్, వాట్ ఏ గ్రేట్ పర్సన్ డేవిడ్ వాస్. 3వ వచనం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. శత్రువుల చేతిలో పడకుండా దేవుడు నన్ను కాపాడతాడు. 124 కీర్తన గ్రంథము 124 1. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, ఉండకపోతే వారు మనల్ని ప్రాణములతోనే మృంగివేసి. 6వ వచనం, వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి ఉందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఊరి తెంపబడిను. మనం తప్పించుకొని ఊరి తెంపబడింది. ఒకవేళ పక్షి ఊరిలోకి వెళ్ళినట్టే నువ్వు ఊరిలోకి వెళ్ళిపోయావేమో, ప్రభు ఈ రాత్రి ఆ ఊరిని తెంపేస్తాడు. వేటగాని చేతిలో నుండి దేవుడు నిన్ను వారి పండ్లకు వేటగా అప్పగింపవని యెహోవా స్తుతులందురుగాక. ఎంత గొప్ప దేవుడు అండి. యెహోవా మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడైండి, దేవుడు మనకు తోడైండకపోతే వారు ప్రాణములతో మింగేస్తారు మనల్ని. దేవుడు మనకు తోడైనాడు. శత్రువుల చేతిలో నుండి దేవుడు మనకి మొదటిగా మరి సాతాను చేతిలో నుండి, రెండవది సాతాను చేతిలో కాపాడుతాడు, మరి రెండవది శోధన నుంచి కాపాడుతాడు, మూడవది శత్రువుల చేతుల నుంచి, నాలుగవది తొట్టులు పోకుండా నేను పడిపోకుండా దేవుడు కాపాడు. యోధపత్రిక 1:24. యోధపత్రిక 1:24. తొట్టులకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యోగములకు పూర్వమును ఇప్పుడు సర్వయోగములకు కలుగును గాక. ఆమేన్. తొట్టిల్లుకుండా మిమ్మల్ని కాపాడుటకు. 4వది మనం చూస్తే తొట్టిల్లు పోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. పడిపోకుండా, ఫాలెన్ ఫ్రమ్ అగెన్స్ట్ ఫాలెన్, పడిపోకుండా దేవుడిని కాపాడుతాడు. పడిపోయేవా? పడిపోయేలా కనబడుతున్నావా? పాపంలో పడిపోయేలా కనబడుతున్నావా? లోకంలో పడిపోయేలా కనబడుతున్నావా? ఇబ్బందుల్లో పడిపోయేలా కనబడుతున్నావా? పడిపోకుండా నేను కాపాడతాడు. ముందస్తు జాగ్రత్తలు నీకు చూపిస్తాడు, ముందస్తు గైడెన్స్ నీకు ఇస్తాడు, ముందుగా నీకు జ్ఞానం అనుగ్రహించి మరి ఎవరినో ప్రేరేపించిన తప్పిస్తాడు, దాని నుంచి లాగుతాడు బయటికి. పడిపోకుండా, తొట్టులు పోకుండా దేవుడు మిమ్మల్ని కాపాడు. 57వ అధ్యాయం కీర్తన 1వ వచనం, ఆపదల నుండి నేను కాపాడతాను. కలామిటీస్, కరోనా నుంచి కాపాడాడు, డెంగ్యూ ఫీవర్ నుంచి కాపాడాడు. ఇంకా మనం చూస్తే రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, రకరకాల జబ్బులు ఉన్నాయి, రకరకాల పరిస్థితులు ఉన్నాయి, తుఫాన్లు ఉన్నాయి. గులాబ్ తుఫాన్ వచ్చింది, హుద్ వచ్చింది, ఎంతమంది చనిపోయారు? దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. కరోనా ఎంతమంది చనిపోయారని, కోట్ల మంది. నిన్ను నన్ను దేవుడు కాపాడాడు. శ్రమలో నుండి కాపాడు, ఇబ్బందుల్లో కాపాడు, కలామిటీస్ నుంచి దేవుడు కాపాడుతాడు. ఈ రాత్రి మన దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన రెక్కలతో నిన్ను కాపాడుతాడు, ఆయన తన వాక్యంతో నిన్ను కాపాడుతాడు, తన రక్తంతో నిన్ను కాపాడుతాడు. ఈ రాత్రి నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కొనుక్కుడు. భయపడద్దు,
దిగులు పడదు, ధైర్యంగా ఉండు. ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లల శత్రు దేశాలు, శత్రు అమోరీయులు, మోయాబీలు, అమాలేకీలు చుట్టూ ఉన్నారు పిల్లరా. వారి చేతులు పడకుండా దేవుడు వారిని కాపాడాడు. నిన్ను నన్ను కూడా దేవుడు కాపాడుతాడు. ఈ భయంకరమైన ప్రపంచంలో, పొల్యూటెడ్ ప్రపంచంలో, పాయిజనేటెడ్ ప్రపంచంలో, విషపూరితమైన మనుషుల మధ్యలో, శత్రువుల మధ్యలో, ఇబ్బందుల వలయాల్లో దేవుడు నిన్ను నన్ను కాపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా, దేవుడు నిన్ను కాపాడతాడు. నేను లేవనెత్తువాడు, చివరిగా చెప్తాను, నిన్ను కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. 24/7 ఆయన నిన్ను కాపాడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఆయన స్వాచ్ఛానివి. నువ్వు తన స్వరక్తమిచ్చి కొన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అపోస్తులు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నువ్వు ఆయన సొత్తువి, ఆయన స్వాచ్ఛానివి. నేను విడిచిపెడతాడా? నేను మధ్యలో వదిలేస్తాడా? నట్టెట్లో వదిలేస్తాడా? గోదావరిలో మధ్యలో వదిలేస్తాడా? వదలడు ఆయన. ఏం భయపడబాక, ఫియర్ నాట్. ధైర్యం తెచ్చుకో. నేను కాపాడుతాడు నాన్న, నేను కాపాడుతాడు. నేను ముట్టువాడు నా కనుగుడ్డు కంట్లో చెయ్యెట్టివాడితో సమానం. నిన్ను ఎవడన్నా ముట్టుకుంటే ఆయన కంట్లో చెయ్యెట్టినట్టంట. చెయ్యెడితే ఊరుకుంటారా? రోషం కలిగిన దేవుడు. నీ మీద చేయిస్తే దేవుడు ఊరుకోడు. ఒక్క మార్గంలో నీ మీదకి వస్తే 7 మార్గాల్లో పారిపోతారు వాళ్ళు. చెదరగొడతాడు. పిల్లరా, నీ శత్రువుల మీద ఆయన తన ఉరుములు ఉరిపిస్తాడు. తన కోపాన్ని, ప్రచండ కోపాన్ని చూపిస్తాడు నీ శత్రువుల మీద. నిన్ను కాపాడుతాడు. నిన్ను తన గుండెల్లో దాచుకుంటాడు. రెక్కల నీళ్ళలో కాపాడుతాడు. భయపడద్దు. He will protect you. He will keep you. ఈ మాటల చేత మీరు ఆదరించబడాలని, మీరు ధైర్యపరచబడాలని దేవునాత్మ ప్రేరేపణతో ఈ రాత్రి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలని కాపాడి ఆయన దివ్యమైన రాకడ వరకు నిన్ను, నీ కుటుంబాన్ని, మనలందరినీ ప్రభు సిద్ధపరచును. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచండి. దయగల దేవా, మీ కృపకే వందనాలు తండ్రి. ఈ రాత్రి నీ ప్రజలు అనేక లైవ్లోకి వచ్చారు తండ్రి. మీరు మమ్మల్ని ఎలా కాపాడుతావో, మమ్మల్ని ఎలా కాపాడుతారో, వేటి నుండి మమ్మల్ని కాపాడుతావో ఒక క్లుప్తమైన సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు. నేను కాపాడువాడు కొనుక్కుడు, నిద్రపోడని. ప్రభా, 365 రోజులు మీరు మమ్మల్ని కాపాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి దాని మీద ఉంటుందని వాగ్దానం చేసి మా మీద దృష్టి ఉంచి మీరు రెక్కలతో కప్పి దాని దక్షిణస్థంతో కాపాడి మీ రక్తం మా చుట్టూ ప్రోక్షించి మీ కంచె మా చుట్టూ వేసి మమ్మల్ని నడిపించి బలపరిచినందుకు మీకు వందనాలు. మీ కాపుదల బట్టి వందనాలు. ఈ రాత్రి ఈ సందేశం ఎంతమంది విన్నారో వారందరి జీవితంలో నూతన కార్యం జరిగించి గొప్ప విడుదల వారికి ఇచ్చి సాతాను ఊరిలో నుండి వారిని విడిపించి ఊరులు తెంపేయండి ప్రభు. ఊరు తెంపి వేయబడిన మనము విడుదల పొందామని భయపడి నీ ప్రజలు ఊరి తెంపే ప్రభు. ఎందులో చిక్కుకుపోయారు, ఎందులో ప్రభా బలహీనమైపోయారు, ఇప్పుడే మాట్లాడండి. స్పీక్ టు దెమ్, డెలివర్ దెమ్, కీప్ దెమ్. బిడ్డలు కాపాడి నడిపించి బలపరచమని మరొకసారి నీ బిడ్డలని కృప కాపవేస్తాను. లైవ్ని దీవించారు. అనేకలి వాక్యాన్ని దీవెన పొందేటట్లుగా సహాయం చేయమని, ఉపద్రవాల నుండి, శ్రమల నుండి మమ్మల్ని ఎలా కాపాడుతావో మేము చూసాం. నీ బిడ్డలుగా కాపుదలు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్న బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన మనందరికీ సమృద్ధిగా తోడే నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మోసెస్ ఆనంద్ మీకు దేవుని యొక్క వాక్యాన్ని మరి శుభాకాంక్షలు తెలియజేస్తాడు. మోసెస్ ఆనంద్ విల్ కమ్ అండ్ మీతో 2 మాటలు మాట్లాడతాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా మెసేజ్ ఏంటంటే, ప్రభువు ఏం చేస్తాడో మనకు తెలియదు. సంథింగ్
డూ సంథింగ్. ఈయన ప్రభు మనకి ఏమైనా చేస్తాడు, దాని గురించి చెప్పబోతున్నాను. మోషే కంట తెలియదంట ముందు ఎర్ర సముద్రం పాయలు అవుతుంది ముందుగా తెలియదు. యేసుప్రభు చెప్పలేదు ముందుగా. ప్రభు మనకి సర్ప్రైజ్ చేస్తాడు. ప్రభు ముందుగా చెప్పాడు. ప్రభు మనకి ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. ప్రభు మోషేకి చెప్పలేదు ముందు, నేను ఎర్ర సముద్రం పాయలు చేస్తాను, కర్ర ముందు పెట్టుకో అని చెప్పలేదు. ప్రభు ఆ బర్ని ముసి చెప్పారంటే వెళ్ళి ఆమె తీసుకురా, అదొక్క మాట చెప్పారంటే మరొక మాట చెప్పారు. ఇప్పుడు ఎర్ర సముద్రం ఎలా దాటాలి అన్నీ మోసే కూడా. సరే, ఇంకా యోనా కూడా ప్రభు ఆ ఓడ కట్టమంటే ఏమాత్రం పట్టించుకోకుండా కట్టాడు. యేసుబాబు ముందు చెప్పలేదు ఓడ కట్టని, ఇలా వస్తుందని ముందు చెప్పలేదు, అవన్నీ రాకముందు చెప్పలేదు. ప్రభు అన్నీ వచ్చినప్పుడు సరే ఎంత ముందు చెప్పాడు. ప్రభు మనల్ని సర్ప్రైజ్ మిరకల్ చేస్తాడు. ప్రభు మనకి అద్భుతాలు చేస్తాడు. ఎక్స్పెక్ట్ చేయలేని అబ్రహాం యేసు ప్రభు ఆ దూతలతో పాటు వచ్చినప్పుడు ముందు చెప్పలేదు ఏసాకు పుడతాడని. యేసు ప్రభు రాకముందే ప్రభు చెప్పుకుంటాడు. సరే, నేను ఈసాకు నువ్వు ఇస్తాను అని ముందే చెప్పలేదు. ప్రభు వచ్చి చెప్పాడు. సరే, అబ్రహాం కూడా ప్రభు చేశాడు. మరియా కూడా ముందే చెప్పచ్చు కదా యేసు ప్రభు వస్తున్నారని, వెళ్ళి పొందుతాడని చెప్పాడు. దేవతతో వచ్చి చెప్పింది తర్వాత నీకు కూడా అలాగే చెప్పబోతుంది. నీకు అలాగే వస్తుంది. ఉంటే కరోనా మనకు అలా ఉంటుంది అంతే. ప్రభు అది మనం నేను చేయలేదు. ఆ త్వరలో ప్రభు మన దగ్గరకు వచ్చి దాన్ని తీసేస్తానని చెప్తాడు. చెప్పిన ఆమె సర్ప్రైజ్ చేస్తాడు, ఆమె ఆశ్చర్యపరుస్తాడు. ఆశ్చర్యపోయేటట్లుగా నువ్వు ఆశ్చర్యపోయేట్లుగా ప్రభు నీకు అంత అద్భుతకరాలు చేస్తాను. ప్రార్థన చేసుకోండి. ప్రభావ మీరు త్వరగా రండి. ప్రభావ చేయండి. చేయండి. ఈరోజు ఎవరైతే జనాలు వచ్చారో చుట్టూ మీ రోజు కనిపించండి. రాత్రి అంతా అందరికీ వందనాలు ప్రియులారా. మరి ఈ రాత్రి లైవ్లోకి వచ్చినందుకు ప్రభువు దీవించును గాక. రేపు రాత్రి 8 తర్వాత మన లైవ్లో కలుసుకుందాం. షాలోమ్, ప్రైజ్ లార్డ్. కోటౌట్ అనే ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. దయచేసి ప్రార్థన చేయండి. ప్రభు ద్వారాలు తెరిచి త్వరగా పూర్తయ్యేటట్లుగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహకారం నాకు కావాలి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పంపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. మే ద లార్డ్ బ్లెస్ యూ.